హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 118వ కీర్తన 8వ చరణంలో ఇలా రాయబడి ఉంది: మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. విన్నారా ప్రియ దైవజనమా? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించే ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. కీడు వస్తుందేమో, శాపం వస్తుందేమో, దరిద్రం వస్తుందేమో, అర్థమైందా? రోగం వస్తుందేమో, దయ్యం వస్తుందేమో. ఎందుకు భయపడుతున్నావు? నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? యెహోవాను ఆశ్రయిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఆశ్రయించే వారికి కీడు వస్తుంది, ఆశ్రయించే వారికి శాపం వస్తుంది అనలేదు ఆయన. నన్ను ఆశ్రయించే వారికి మేలు కలుగుతుంది అన్నాడు. అర్థమైందా? నువ్వు ఎందుకు ఇంకా భయపడాలి? దేవుని మేలు నీ జీవితంలో కలగబోతుంది. ఆమెనన్నావు నువ్వు ఆమెనంటే అక్కడ జరుగుతుంది. ఇక ఆ క్రియ దేవుడు మొదలు చేయబోతున్నాడు. నీవు యెహోవాను ఆశ్రయిస్తున్నావు, యెహోవా పాదాల మీద పడుతున్నావు, యెహోవా ఎదుట ఏడుస్తున్నావు, యెహోవాకు మొర్ర పెడుతున్నావు, యెహోవా ఎదుట చేతులెత్తుతున్నావు, యెహోవా ఎదుట ఉపవాసం ఉంటున్నావు. అన్ను యెహోవాను ఆశ్రయించి చేస్తున్నావు. కాబట్టి ఏ కీడు, ఏ శాపం, ఏ దారిద్ర్యమే, దయ్యం, ఏ రోగం, అర్థమైందా, ఈ సమస్యని కలగదు. మేలు కలగబోతుంది. ఆమెన్. మిరాకిల్ కలగబోతుంది. అర్థమైందా? దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. నీవు ఆశ్రయించేది ఒకే ఒక్కడు, ఆయన పేరే దేవుడు గనుక, యేసయ్య గనుక. అర్థమైందా? కార్యములు చెయ్యవాడిని నువ్వు ఆశ్రయిస్తున్నావు గనుక నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. ఇక భయపడొద్దు. నీ హృదయం నుంచి భయం తీసేసాయి. నువ్వు ఆశ్రయించింది ఒక పెద్ద ఎమ్మెల్యేస్నో, మినిస్ట్రీస్నో, సర్పంచులను, అర్థమైందా, వార్డు మెంబర్స్నో కాదు. నీవు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. నీకు మేలు చేస్తాడు. భయం పక్కన పడేసి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు ఇప్పుడు యేసు నామములో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటకై నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అయ్యా, నిన్ను ఆశ్రయించే ప్రతి బిడ్డకి మీరు ఈ ఉదయం మేలు చేస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. అద్భుతమైన మేలు, హృదయము తృప్తిపరచబడే మేలు మీరు జరిగిస్తున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీరు ఉంచి నడిపించమని, అద్భుతాలు నీ బిడ్డల జీవితాల లైఫ్స్లో, వారి యొక్క కుటుంబాల్లో, వారి జర్నీస్లో, వారి ప్రయాణాలలో, అయ్యా, వారి యొక్క ప్రతి పనిలో మీరు విజయాన్ని, విక్టరీని ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరు కామెంట్ చేయాలి. ఏమనో తెలుసా? యెహోవాను నేను ఆశ్రయిస్తున్నాను, నాకు మేలు జరగబోతుంది. అంతే. కామెంట్ చేయండి. నేను ఆమెన్ అని టైప్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.